శరీరానికి నువ్వు ఎంతో గొప్ప నటుడు కావాల్సింది. మరెందుకని ఇలాగే ఉండిపోయావు? అది కన్నీరు పెట్టించే ప్రేమ కదా బాబు. ఆ దరిద్రపు కథ ఏంటో చెప్పిచావు. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు. తన అసలు పేరేమిటో నాకు తెలియదు గాని నేను మాత్రం తన్ని రాజకుమారి అని పిలిచేవాడిని. నేను రాజులా ఉంటానా? తను కుమారి కదా, అందుకని రాజకుమారి. అయ్యయ్యో, ఆ రోజుల్లో బెజవాడ మొత్తానికి నేనే గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నాను. తర్వాత ఆ పేరు పోయిందా? నువ్వు ఉండరా. కానండి. ఆ కాలంలో నేను రావణ బ్రహ్మగా వేషం కట్టి రంగస్థలం మీద కాలు మోపానంటే అది కూలిపోయేదా? చూడు శివరాం, కానివ్వండి. నువ్వు కానివ్వు. వయసు మళ్ళిన ముసలాళ్ళు, గర్భంలో ఉన్న పసివాళ్ళు కూడా నోరెళ్ళబెట్టి అని చూసేవాళ్ళు. కడుపులో బిడ్డ నోరెళ్ళబెట్టుకుని ఎలా చూస్తుంది? నువ్వేంటి శివ ఆయన మాటలు నమ్ముతున్నావు? నీకు బాగా ఎక్కిందే, నువ్వు బయలుదేరు. అలాగే. మీరు చెప్పండి. నేను చెప్పనంతే. నన్ను చూస్తూ చెప్పండి. ఆ రాజకుమారి నా నాటకం చూడాలని ఆశగా ఉందని చెప్పింది. ఒకరోజు ఆమెను తీసుకొచ్చి వేదిక ముందు కూర్చోబెట్టి తనని మెప్పించాలనే ఉద్దేశంతో 3వ స్థాయిలో పాట పాడితే పాట అందుకుంటే నా పక్కన ఆడవేషం వేసుకుని ఓ దగులుబాజీ ఉండేవాడు. వీడు దాన్ని చూడటం, అది వీడిని చూడటం, వీడు దాన్ని చూడటం, అది వీడిని చూడటం, ఆ చండాలని చూస్తూ ఉండేవాడిని. తర్వాత ఏమైంది? ఇంకేమవుతుంది, నాటకం అయిపోగానే ఇద్దరు జెండా ఎత్తేసారు. వాళ్ళు అలా చేయడం వల్ల మొత్తం నాటకాల రాయుళ్ల వంశానికి అవమానం అని చెప్పి ఆ రోజు నుంచి వేషాలు వేయడం మానేసి ఏదో పట్టుకుడి కోసం ఇలా నెట్టుకొస్తున్నాను. నాటక రంగం స్వామీజీ, రాను రాను నేనంటే మీకు నచ్చడం లేదు. ఎప్పుడూ నేను మీ మనసులో లేననుకుంటాను. ఏంట్రా నువ్వు అనేది? మీరు నేర్పించిన పాఠాల్ని నిట్టర్పులతో సహా వలిస్తున్నాను. రాత్రింబవళ్ళు సాధన చేస్తున్నాను. ఒక్క తప్పు కూడా చేయడం లేదు. సరే, కానీ నన్ను పట్టించుకోవడం లేదు. నా స్థాయికి తగ్గ స్థానం ఇవ్వడం లేదు. ఈ నేళ్లలో నన్ను ఒక్కసారైనా మెచ్చుకున్నారా? ఎందుకురా సందేహం? నువ్వు చక్కగా పాడతావు, నీ గొంతు కూడా బాగుంటుంది. ఆ సరస్వతీదేవి కటాక్షం నాకు అవన్నీ వద్దు. నేనెంత ఏకాగ్రతగా విద్య నేర్చుకున్నా నన్ను ఏకలవ్యుడిగా మీరు స్వీకరించలేదు. శివేనా మీకు అర్జునుడు? రై, తెంగరోళ్ళ మాట్లాడుకో. నాకు నువ్వొకటి వాడొకటి నటరా. అందరూ నాకు బిడ్డల్లాంటి వాళ్లే. అనవసరంగా ఇలాంటి సందేహాలు మనసులో పెట్టుకుని బాధపడద్దు. వెళ్ళు, పొద్దుపోయింది. వెళ్ళి పడుకొని నిద్రపో. పొద్దున్నే సాధన చేయాలి కదా. వెళ్ళు.